బీట్రూట్ పీల్స్ వేసిన వాటర్ అనమాట ఇది. దీన్ని టెర్రస్ మీదకి తీసుకొచ్చి నేను మొక్కలకి ఇస్తున్నాను. బీట్రూట్ వాటర్ వేయడం వల్ల చూడండి ఫ్లవర్స్ ఎంత మంచి కలర్లో ఉన్నాయో. ఇవేమో మల్లెలు కూడా పూలు బాగా పూస్తాయి అన్నమాట. తర్వాత నేను మొన్న కడియ నుంచి తెచ్చిన ఈ రెడ్ కలర్ మందారం చిన్న సైజు అనమాట. ఇవి చాలా పూస్తాయి కదా, నా దగ్గర అయితే పింక్ ఉంది, అందుకని రెడ్ తెచ్చుకున్నాను. తర్వాత ఇది ఆరెంజ్ కలరు గులాబీ. ఇదేమో టమాటాలు బాగా వస్తున్నాయి కదా, చూడండి. ఈ రోజు చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారు కదా. ఎల్లో 3 ఫ్లవర్స్ నీడని పెట్టిన తర్వాత కొంచెం ఇచ్చుకుంటున్నాయి. లేకపోతే ఎండలో ఉన్నంతసేపు ఏమైందంటే మాడిపోయేవి మొగ్గలన్నీ కూడా. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి ఇప్పుడు ఇవి టమాటాలు ఎంత బాగా వస్తున్నాయో. ఒక కాపు అయ్యింది, మళ్ళీ ఇలా పోస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే సీతాఫలాలు చూడండి పూత వస్తుంది. ఇవి ఎప్పుడు అంటే సంవత్సరానికి 2 సార్లు కాస్తాయి అన్నమాట. ఇక్కడ మా దగ్గర ఉన్నాయి. టెర్రస్ మీద చూశారు కదా మొన్న, పెద్ద పెద్ద కాయలు ఎంత టేస్ట్గా ఉంటాయో, చాలా స్వీట్గా ఉంటాయి. తర్వాత కమలాలు ఇప్పటి వరకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. చూడండి పూత వచ్చింది, ఫస్ట్ టైం అన్నమాట కమలాలు. ఇది చాలా మంచి టేస్ట్ ఉన్న కమలాలు, మీకు తెలుసు కదా. ఏదైనా బాగా టేస్ట్గా ఉంటే దాన్ని నేను సీడ్ నుంచే పెంచుతాను, అందుకని ఇది ఈ సంవత్సరం పూత వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని కాయలు కాసినా పర్వాలేదు, కానీ మొత్తం మీద మన చేతితో వేసింది కాయ ఫలించిందంటే చాలా హ్యాపీ. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇలాగా పొడవాటి బ్రాంచెస్ వచ్చాయంటే ఆ బ్రాంచ్ చివర తప్పనిసరిగా కాయ వస్తుంది అనమాట. నాకు ఇంచుమించు ఒక 20-30 పొడవాటి బ్రాంచ్లు వచ్చాయి. చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు పూత వచ్చేస్తాయి. టమోటాలో ఒక చెట్టు పూతలో ఉందంటే, ఇంకో చెట్టు పిందుల్లో ఉందంటే, ఇంకో చెట్టు పెద్ద కాయల్లో ఉంటుంది. అలాగా ర్యాండమ్గా వచ్చిన మొక్కలు ఇలాగా ఎక్కడో చోట వేసేస్తే చక్కగా కాస్తున్నాయి. నాకు టమాటాలు కొనక్కర్లేకుండా కాస్తున్నాయి. ఇది మళ్ళీ పూత స్టార్ట్ అయింది. మల్బరీ కూడా కాయలు చూడండి, మల్బరీ కూడా మళ్ళీ కాపు వస్తుందన్నమాట. ఇది మదర్ చెట్టు. నేను మిగతాయి చాలా చోట్ల వేశాను, అవన్నీ కూడా మళ్ళీ చిన్నవి అన్నమాట మొక్కలు. ఈ మదర్ చెట్టు ఇప్పుడు మళ్ళీ బాగా కాస్తుంది. దొండతీగ ప్రూన్ చేశాను. ప్రూన్ చేసిన తర్వాత ఇదిగో మళ్ళీ నెమ్మదిగా కొమ్మలు పెరిగి ఇదిగో కాయలు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. కొంచెం చీడలా వచ్చింది, దానికి ఏవైనా బూడిద వెయ్యాలి. ఇది షుగర్ ప్లాంట్కి ఫ్లవర్స్, ఈ ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు నేను చూడలేదు, మా చెట్టుకి ఇదే ఫస్ట్ టైం. ఇదిగో ఫ్లవర్స్ వచ్చాయి. షుగర్ ప్లాంట్ ఇది, ఇదిగో కాయ ఇచ్చిందనమాట. మరి వాటిని ఏం చేస్తారో తెలీదు, కానీ వచ్చినాయి అవి. నేనైతే ఈ ఆకులన్నీ కోసి పప్పులో వేస్తాను, తర్వాత పచ్చడి కూడా చేస్తాను. వంగ చెట్టు మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి, పూత కాపు స్టార్ట్ అయింది. చూడండి ఇది ఎందుకో కొంచెం అదే సిక్ అయింది, కానీ మళ్ళీ ఇప్పుడు హెల్దీగా తయారైంది. పక్కన పూలు, ఒక పక్కన ఆల్రెడీ కాయలు. నేనైతే చాలా వచ్చిన ప్రతి మొక్కని కూడా సేవ్ చేశాను. ఈ టమాటాలు, పచ్చిమిర్చి, ఈ మొక్క కూడా ఆటోమేటిక్గా వచ్చిన మొక్క అన్నమాట. అంటే మన కిచెన్ వేస్ట్లో వస్తుంది కదా ఆ మొక్క.
సరే అని దీని కేర్ తీసుకున్నాను. చూడండి చక్కగా పూత వచ్చింది చాలాను. చూద్దాం ఎన్ని కాయలు వస్తుందో. ఎందుకంటే ఇదివరకు బాగానే వచ్చాయి పచ్చిమిర్చి నాకు. ఒక 2 ఇయర్స్గా ఏదో ఒక మొక్కే బతుకుతుంది తప్ప ఎక్కువ మొక్కలైతే ఉండట్లేదు. ఈసారి ఇంకా వచ్చిన ప్రతి మొక్కని కూడా జాగ్రత్త చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇదైతే ఇలా హెల్తీగా బాగానే ఉంది. బాగా పూత వచ్చింది కూడా. చూద్దాం ఎంతవరకు కాయలు కాస్తాయో ఏంటో చూద్దాం. తర్వాత మల్లెలు చూడండి, ప్రూనింగ్ చేశాను. ఫిబ్రవరి నెలలో ప్రూనింగ్ చేస్తే చక్కగా చిగుర్లు వచ్చి ఇది ఇలా ఎండలో పెట్టిన తర్వాత ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి, ఎంత బాగుందో. ప్రతి ఆకు దగ్గర కూడా మొగ్గలే ఉన్నట్టున్నాయి. చాలా బాగుంది చెట్టు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఇక్కడ ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇంచుమించు ఒక 10 వరకు ఉన్నాయి. నా దగ్గర ఇంచుమించు 4 రకాలు 5 రకాలు ఉన్నాయి మల్లెలు. ఇదైతే బొండు మల్లె, చాలా బాగా పోస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, అది చాలా బాగా పోస్తుంది. ఒక టైపు ఇది మొన్న ఇంచుమించు 1 మంత్ నుంచి పోస్తూనే ఉంది డైలీ. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లవర్స్ పూస్తాను ఇవి. తర్వాత ఇది ఒకటి, ఇది పందిరి మల్లె అంటారు కదా, అది అయినా సరే నేను ప్రూన్ చేసేసి ఇలా మొక్కగానే ఉంచుకుంటున్నాను, పాకనివ్వడం లేదు. ఈ ములక చెట్టు కాపు అయిపోయింది కదా, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఈ లోపు నేను ఏం చేస్తానంటే ఇది చూడండి వంకాయ విత్తనాలు, ఇలాగ ఏవైనా మనకు కావాల్సిన విత్తనాలు వీటిలో ఇలా వేసేస్తాను అన్నమాట. ఈ చివర వారగా వేసేస్తే మనకి ఈ మొక్కలు వస్తాయి కదా, అప్పుడు మనం అవి రీపోర్ట్ చేసుకోవచ్చు ఎక్కడో చోట. ఇలా చేస్తాను. ఈ కుండీ వేస్ట్ కాకుండా ఇలాగా వేస్తానన్నమాట. చూడండి ఇక్కడేమో గోంగూర మొక్క వచ్చింది కదా, మళ్ళీ ఇవి కాపు వచ్చే వరకు మనం ఇలాంటి ఏవోటి తోటకూర గోంగూర లేకపోతే ఏమన్నా సీడింగ్ వేసుకుంటే చక్కగా మనకి తొట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. దీన్ని పునర్నవ అంటారు. పునర్నవ కిడ్నీలకి చాలా మంచిది. డయాలసిస్లోకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ ఆకు పెడితే, అంటే పప్పులో వేసి కానీ లేకపోతే ఫ్రై చేసి కానీ పెడితే మళ్ళీ నార్మల్ అవుతుంది అంటారు. దానికంటే ముందు మనకి రెగ్యులర్గా పప్పులో అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే కిడ్నీ ప్రాబ్లం రాకుండానే ఉంటుంది కదా. ఈరోజు ఇన్ని టమాటాలు వచ్చాయి. ఫైనల్గా ఉన్న 2 చిన్న ములక్కాయలు తెచ్చాను. ఇప్పుడు ఈరోజు చట్నీ చేద్దామని నల్లేరు కాడలు తీసుకొచ్చాను 3. ఈరోజు వచ్చిన కనకాంబరాలు. ఓకేనా, ఇవి మాల కట్టాలి ఈరోజు. ఇది చట్నీ చేయాలి. టమాటా పప్పులో వేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం.